ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. 2వ దినవృత్తాంతములు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనములో దేవుడి మాటలు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు దయాళుడు. అందును బట్టి నీవు నేను మనమందరం కూడా ఈ దినం వరకు సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొనబడుచున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క భక్తిని బట్టి, శక్తిని బట్టి, మన మంచితనమును బట్టి మనం నిలిచి ఉండలేదు, కానీ కేవలం ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మనం ఇంతవరకు కూడా చెల్లించగలుగుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, పౌలు భక్తుడు అంటున్నాడు, నేనేమై ఉంటున్నానో అది దేవుని కృపయ్యి ఉంటున్నానని దైవజనుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. మరి నీ యొక్క నా యొక్క మనందరి పట్ల దేవుడు తన యొక్క దయను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన దయగలిగినటువంటి దేవుడని దేవుని వాక్యం ఎంతో చక్కగా సెలవిస్తూ ఉంటున్నది. దయగలిగినటువంటి దేవుడు భూమికి అరుదించి తన ప్రజలైనటువంటి వారిని చెరలో నుండి, సాతాను బంధకాల్లో నుంచి విడిపించిన నిమిత్తమై ఆయన సశరీరుడిగా మన మధ్యను నివసించి ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని తన దయను, తన యొక్క కనికరమును మానవాళికి రుచి చూపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతోమంది గుడ్డివారిని బాగు చేసినాడు, కుంటివారిని లేవనెత్తినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, మృతులైనటువంటి వారిని లేపుతూ వచ్చినాడు, కుష్ఠరోగులను బాగు చేస్తూ వచ్చినాడు. ఈ విధంగా అరణ్యంలో ఎంతోమంది ఆకలికి అలమటిస్తున్న తరుణంలో దేవుడు వారికి ఆహారమును పంచిపెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల కూడా తన దయను విస్తరింపచేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన దయను మనం పొందుకోవాలి అంటే ఆయన యొక్క సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకునే వారంగా ఉండాలి. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు, కఠినుల ఎడల ఆయన వికటముగా చూపిస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దయ, కనికరము అనేటువంటివి దేవుని యొక్క సుగుణములు కనుక దయను, సత్యమును ఎన్నడూ కూడా విడిచిపోనీయకము, అవి నీకు కంఠాభూషణంగా ధరించుకొనుమని సామెతల గ్రంథంలో దైవజనుడు సొలొమోను గారు రాస్తూ చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ దయా కనికరము నీ యొక్క, నా యొక్క, మనందరి యొక్క జీవితంలో మనము మరి కొనసాగించినట్లయినా దేవుని దయకు ఎల్లప్పుడూ మనం పాత్రలుగా చేయబడతాం. అలాగున ప్రభు నీకు నాకు సహాయం చేయనుగాక.